మీరు ఢిల్లీ పార్ట్ 1 అండ్ 2 బ్లాగ్ చూడలేదంటే ఖచ్చితంగా దాన్ని చూడండి, అప్పుడు ఫాలో అయ్యేకి ఈజీగా ఉంటుంది. ఇది ఢిల్లీలో డే 2 యొక్క కంటిన్యూషన్. మేము కుతుబ్ మినార్ చూసేసి లోటస్ టెంపుల్కి వచ్చాం. ఈ గేమ్ పేరు మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అన్ని చేయాలనా? అది సెంటర్లో ఉండేది అని ఇప్పుడు రెండుగా ఎత్తాలి. ఇప్పుడు మాట్లావా చూడు. మూడు ఇప్పుడు మూడు 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 ఒకటి మూడు ఎందుకు ఆత్రపడినావంటే మంచి పని చేసినాను. అది ఇప్పుడు నేను మూడు ఎత్తాలనా? మూడు ఎత్తాలి, మళ్ళీ ఇంకొకటి ఎత్తాలి. ఒకటి మూడు. ఈ తనికాయ మాత్రం ఎత్తుకొని అట్టేసి అట్రా. ఇదే అనమాట లోటస్ టెంపుల్. ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు. చుట్టూ చాలా గ్రీనరీ కూడా ఉండింది. అలా మనం నడిచొచ్చాక లోటస్ టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు లోటస్ ఉంది కానీ టెంపుల్ ఎక్కడ? సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ లోపల పెద్దగా ఏం లేదు, అక్కడ చాలా సైలెంట్గా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో అక్కడ 2 minutes కూర్చొని ఆ పీస్ని ఎంజాయ్ చేసేసి మేము వచ్చేసాం. లోటస్ టెంపుల్లో ఈ ట్రీని చూసాము. సర్కిల్ షేప్లో దీన్ని అందంగా ట్రిమ్ చేసి ఉన్నారు. అండ్ ఈ సెకండ్ ట్రీ కూడా ట్రిమ్మింగ్ ప్రాసెస్లో ఉంది. మేము లోటస్ టెంపుల్ చూసేసి ఒక చిన్న హ్యాండ్ క్రాఫ్ట్ మార్కెట్కి వచ్చిన్నాము. సో చూసింటారు, ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ విజిట్ చేసేసి ఇప్పుడు ఇంటికి వచ్చామన్నమాట. మేము ఇంకా లంచ్ తినలేదు, టైం వచ్చి ఆల్మోస్ట్ 4:40 అయిపోయింది. ప్లస్ పెద్దగా ఆకలి లేదు, ఎందుకంటే నడువులో మేము కొంచెం పానీపూరి అండ్ లేస్ అంతా తిన్నాం కాబట్టి. సో మేము కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాము, ఆ స్నాక్స్ వచ్చి తిన్నామన్నమాట. ఇదే మేము తెచ్చిన స్నాక్స్, చాలా ఎక్కువ తెచ్చాము. మనం రేపు ఆగ్రా వెళ్తున్నాము, తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్, కొన్ని ప్లేసెస్ చూసేకి. స్నాక్స్కి మేము మోమోస్ తిన్నాము. అండ్ నేను పాలల్లో చాకోస్ చేసుకుని తిన్నాను. ఎందుకు కప్లో తింటున్నానంటే బౌల్ లేదనమాట రూమ్లో, సో నేను టీ కప్లో చాకోస్ తింటున్నాను. అండ్ మేము డిన్నర్కి నాన్ తినేసి పడుకునేసినాం. సో ఇప్పుడు వచ్చి తెల్లారైపోయింది. మనం ఆగ్రా వెళ్ళేకి మేము వచ్చి ఏసీ ట్రైన్ బుక్ చేస్తున్నాం. ఆగ్రాకి వచ్చి 3 hours పడుతుంది వెళ్ళేకి, కానీ ఇది వచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్ కాబట్టి మేము 1.5 hourలోనే ఆగ్రాకి రీచ్ అవుతాం. అండ్ అది మార్నింగ్ ట్రైన్ కాబట్టి ట్రైన్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. బిస్కెట్, కేక్, జ్యూస్, బ్రౌన్ బ్రెడ్, బటర్ అండ్ జామ్. ఇది వచ్చి టీ కోసం, ఇందులో మిల్క్ పౌడర్ అండ్ టీ బ్యాగ్ ఉంది. అండ్ ఇది వచ్చి ఆలూ పరాటా. ఇది వచ్చి టీ అండ్ మాకు వచ్చి హాట్ వాటర్. సో అలా తింటూ మేము ఆగ్రా వచ్చేసాం. సో ఇదే తాజ్మహల్కి ఎంట్రన్స్. తాజ్మహల్ పైన వచ్చి చాలా మంది వెళ్ళున్నారు, సో అక్కడికి కూడా మనం వెళ్దాము. మనం కుతుబ్ మినార్లో చూసిన లాగానే ఇక్కడ కూడా అరాబిక్లో ఏదో రాసింది. అండ్ టికెట్ వచ్చి అండర్ 15 ఉండే వాళ్ళకి వచ్చి టికెట్ అవసరం లేదు. అబవ్ 15 ఉండే వాళ్ళకి తాజ్మహల్ చూసి 50 రూపీస్ అండ్ తాజ్మహల్ పైకి వెళ్ళాలంటే 200 రూపీస్.
తాజ్ మహల్ని షాజహాన్ తన వైఫ్ ముంతాజ్ మహల్ కోసం కట్టారు. ముంతాజ్ మహల్ వచ్చి ఒక ముస్లిం పర్షియన్ ప్రిన్సెస్. తాజ్ మహల్ని వైట్ మార్బుల్తో కట్టారు. వైట్ మార్బుల్ వచ్చి ప్యూరిటీని, పీస్ని రిప్రజెంట్ చేస్తుంది. తాజ్ మహల్ని కట్టిన టైం పీరియడ్ వచ్చి 1631 to 1648 అండ్ తాజ్ మహల్ వచ్చి ద 7th వండర్ ఆఫ్ ది వరల్డ్. తాజ్ మహల్ని యమునా నది పక్కనే కట్టారు. తాజ్ మహల్ లోపల నడిచేకి మన షూస్ని ఇలాగ ర్యాప్తో కవర్ చేసుకోవాలి. ఇదే అన్నమాట తాజ్ మహల్ యొక్క క్లోజర్ లుక్. లోపలికి కూడా వెళ్ళచ్చు, కానీ అక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ తీయకూడదు. బాయ్. సో అలా 7th వండర్ ఆఫ్ ది వరల్డ్కి బాయ్ చెప్పేసి మనం ఇప్పుడు వచ్చి ఆగ్రా ఫోర్ట్కి వచ్చినాం. ఆగ్రాని పరిపాలించే రాజు సామంత రాజులతో సమావేశమై చర్చించే చోటు ఇది. ఆ కాలంలో వాడిన పాలరాయితో చేసిన దివాన్ ఇది. ఇదొచ్చి ఇప్పుడుండే మోడర్న్ దివాన్ అనమాట. సో ఈ 2 ప్లేసెస్ విజిట్ చేసేసి మేము తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఢిల్లీ వెళ్ళేకి. మేము ఆగ్రాకి వచ్చిన సేమ్ ఏసీ ఎక్స్ప్రెస్ ట్రైన్లోనే రిటర్న్ వెళ్ళాము. అండ్ మార్నింగ్ లాగానే ఈవినింగ్ కూడా చాలా మంచి స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. స్నాక్స్ వచ్చి చపాతీ, రోల్ అండ్ పాస్తా ప్రొవైడ్ చేశారు. హోటల్కి రీచ్ అయ్యాము. నిన్న నైట్ తిన్నట్లే నేను చాకోస్ తిన్నాను. సో అంటే ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ డే మేము చెన్నైకి వచ్చేసాము. ఇంతటితో మన ఢిల్లీ సిరీస్ ఎండ్ అవుతుంది. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పోయిన వీడియోలో అడిగిన రిడల్కి 2 కరెక్ట్గా ఆన్సర్ చెప్పినారు. అలా కమెంట్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చి అంటార్టికాలో ఉండేవాళ్ళు యాపిల్ని నోట్తో తింటారు. సో ఇప్పుడు వచ్చి రిడల్ ఆఫ్ ది డే. దోమలు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?